తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్ర వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకానొక సమయంలో వైభవ్ సూర్యవంశీని ఎందుకు టీంలో ఆడనివ్వట్లేదంటూ ఇతర దేశాల్లో ఉన్నటువంటి మేటి ఆటగాళ్ళు ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించేటువంటి స్థాయికి ఎదిగింది. వైభవ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఇతర జట్ల మాజీ ఆటగాళ్ల ఆతృత ఎక్కువైపోయింది. ఆటగాడిని తుది జట్టులోకి తీసుకోకపోవడం పైన తాజాగా మరొక అంతర్జాతీయ మాజీ క్రికెటర్ స్పందించాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ భారత జట్టు యాజమాన్య వైఖరిని బహిరంగంగానే ఇప్పుడు తప్పుపట్టాడు. భారత సహాయ కోచ్ ర్యాన్టెక్ డెస్కటే అభిప్రాయంతో తాను ఏకీభవించానని స్పష్టం చేయడంతో ఈ వివాదం ఇప్పుడు మరింత ముదిరింది. ఒక వర్గము వైభవ్కు సపోర్ట్ చేస్తుండగా కొంతమంది వైభవ్ని ఇంకొంత వెయిట్ చేపించినా పర్వాలేదని మరికొంతమంది చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ మాటలు వాదోపవాదాలు సోషల్ మీడియాలో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డెస్కటే వ్యాఖ్యలతో ఏబీ డివిలియర్స్ విభేదించారు. తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ వైభవ్ను ఎప్పుడు బరిలోకి దించుతారు, ఐర్లాండ్ సిరీస్ అతనికి అంతర్జాతీయ క్రికెట్ పైన అవగాహన కల్పించడానికి ఒక సరైన అవకాశమని నేను భావించాను, కానీ అతడికి ఛాన్స్ ఇవ్వకపోవడం దురదృష్టకరం అంటూ ఏబీ డివిలియర్స్ ముఖం మీదనే చెప్పేశాడు. ప్రతి ఆటగాడిలాగానే వైభవ్ కూడా ఒక ప్రక్రియను పాటించాలన్న ర్యాన్టెక్ డెస్కటే అభిప్రాయంతో, అంటే మన ఇండియాకు సంబంధించిన వ్యక్తి, నేను విభేదిస్తున్నానంటూ డివిలియర్స్ కూడా అన్నాడు. ఐపీఎల్లో అలాంటి అద్భుత ప్రదర్శన తర్వాత అతన్ని నేరుగా ఐర్లాండ్ వంటి చిన్న జట్టుపై బరిలోకి దించి కొంత అనుభవం సంపాదించేలా చేయాల్సింది పోయి ఇలా పక్కన పెట్టడం ఏంటంటూ డివిలియర్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ అంశంపైన క్రికెట్ నిపుణులు ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయారు. రవిశాస్త్రి, మైకెల్ వాన్, అలిస్టర్ కుక్ వంటి మాజీ దిగ్గజాలు వైభవ్కు అవకాశం ఇవ్వాల్సిందే అంటూ వాదిస్తున్నారు. ఖచ్చితంగా వారితో పాటు ఇంకా చాలామంది అంతర్జాతీయ క్రికెటర్లు డివిలియర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ పూర్తిగా చాలామంది వైభవ్ను ఆడించాల్సిందే అనేటువంటి నిర్ణయంతో పూర్తిగా వారు సపోర్ట్ చేస్తున్నారు. టీమిండియా మేనేజ్మెంట్ని, లేకుంటే కోచ్ని, లేకుంటే కెప్టెన్ని వైభవ్ని పక్కన పెట్టడానికి గల కారణాలు ఏంటి అంటే కూడా వాళ్ళు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. అలానే కొంతమంది మద్దతు తెలిపేటువంటి వారు కూడా ఉన్నారు. మన ఇండియాకి సంబంధించిన మాజీ క్రికెటర్లు ముఖ్యంగా చతేశ్వర పుజారా, సబా కరీం, అదేవిధంగా రవిచంద్రన్ అశ్విన్ కూడా గతంలో చెప్పాడు ఇంకొద్ది రోజులు వెయిట్ చేయించవచ్చు వైభవ్ సూర్యవంశిని, ఇప్పుడు ఆల్రెడీ సంజు శాంసన్ ప్లేస్ ఫిట్గా ఉంది అక్కడ, ఆ ప్లేస్లో అలా తీయలేమని చెప్పేసి వీళ్ళ వాదన వీళ్ళు ఇవ్వడం జరిగింది. వీళ్ళ పరిస్థితి కూడా ఉంది. బట్ సంజు శాంసన్ గత 3 మ్యాచ్ల్లో మరలా అదే రకమైనటువంటి ఫెయిల్యూర్, కన్సిస్టెన్సీ లేనటువంటి ఆట సంజు నుంచి చూస్తున్నాం. సంజు క్యాపబిలిటీ ఉన్న ప్లేయరే అద్భుతంగా రాణిస్తాడు. తన వల్లే మనం లాస్ట్ T20 వరల్డ్ కప్ కూడా గెలిచాం. బట్ అలా అని చెప్పేసి వరుసగా కన్సిస్టెన్సీ లేకపోతే ఆల్రెడీ లైన్లో మనకు కుప్పల కొద్దీ క్రికెటర్లు లైన్లో ఉన్నారు. ఏమాత్రము మనకు అలసత్వం ఉన్నా, లేకుంటే కన్సిస్టెన్సీ లేకపోయినా ఆల్రెడీ రెడీగా ఇంకో ప్లేయర్లు ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు ఛాన్స్ ఇవ్వకూడదు, వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. మరి వరల్డ్ కప్ హీరోలను పక్కన పెట్టదలుచుకోలేదు అనుకున్నప్పుడు మరి వరల్డ్ కప్ సాధించినటువంటి కెప్టెన్ పక్కన పెట్టేశారు కదా. సూర్యకుమార్ యాదవ్నే కెప్టెన్సీ తీసేయడమే కాదు, జట్టు నుంచే తీసేశారు కదా. మరి అంత అద్భుతమైన కెప్టెన్సీ చేసి తన పరుగులు సాధించకపోవచ్చు, తను అద్భుతంగా ఇండివిజువల్ స్కోర్ చేయకపోవచ్చు, కానీ T20 వరల్డ్ కప్ సాధించడంలో ఒక కెప్టెన్గా సక్సెస్ అయ్యాడు కదా. మరి ఆయన ఎట్లా పక్కన పెట్టారని చాలామంది విమర్శిస్తున్నారు. ఇప్పుడు గత వరల్డ్ కప్ ఛాంపియన్ కాంబినేషన్ ఎందుకు మేము మార్చాలి, అదే కొనసాగిస్తామని వింత వాదనలు వితండవాదం చేస్తున్నటువంటి మన సెలక్షన్కి సంబంధించిన మేనేజ్మెంట్ టీం మరి దీనికి ఏమి సమాధానం చెప్తుందనేది కూడా ప్రశ్నార్థకరంగా మారింది. కేవలం 14 ఏళ్లకే లిస్ట్ ఏ క్రికెట్లో సెంచరీ చేసి రికార్డు సృష్టించిన వైభవ్ ఐపీఎల్లో కూడా తన బ్యాటింగ్ విద్వాంసంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. కొత్త T20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఐర్లాండ్ చేతిలో సిరీస్ ఘోర ఓటమి తర్వాత జట్టుపైన ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్తో జరగబోయేటువంటి మ్యాచ్లలోనైనా టీమిండియా మేనేజ్మెంట్ తన వ్యూహాన్ని మార్చి యువ కెరటానికి అవకాశం ఇస్తుంది, వైభవ్ సూర్యవంశిని ఆడిస్తుందని చెప్పేసి అనుకున్నారు. కానీ మొదటి T20లో కూడా ఇంగ్లాండ్ టూర్లో పక్కన పెట్టేశారు. ఇప్పుడు రెండో దాంట్లో కూడా వీళ్ళ వైఖరి చూస్తే, వీళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ రిప్లైలు చూస్తుంటే రెండో T20 కాదు అసలు ఇంగ్లాండ్ టూర్లోనే ఆడిచ్చేటువంటి ఉద్దేశం వీళ్ళకి లేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే వైభవ్ ఆట చూడడం కోసం ఎదురు చూస్తున్నటువంటి అనేక మంది అంతర్జాతీయ క్రీడాకారులతో పాటుగా మాజీ దిగ్గజాలు వారు కూడా ఫిదా అయిపోతున్నారు. 15 సంవత్సరాల స్కూల్ పిల్లగాడ ఆట ఈ స్థాయిలో ఉండడం ఏంటి, తను ఎప్పుడు ఇండియా జెర్సీలో మెయిన్ టీంలో ఆడితే చూడాలనే ఆతృతతోటి ఇప్పుడు చెప్పినట్టు అలిస్టర్ కుక్ కానీ, అదేవిధంగా రవిశాస్త్రి కానీ, డివిలియర్స్ కానీ వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎంతో ఎగ్జైటింగ్గా.
అంత మంచి వజ్రాన్ని పెట్టుకొని పక్కన పడేస్తున్నారేంటి అనేటువంటి ఆందోళన వారి నుంచి కనిపిస్తుంది. ఏదేమైనా ఇప్పుడు వైభవ్ సూర్యవంశి అంశము క్రీడా వర్గాలలో రెండు భిన్నమైనటువంటి గ్రూపులకు తెరతీసింది. ఒక వర్గమేమో వైభవ్ సూర్యవంశిని మెయిన్ టీంలో ఆడించాల్సిందే అంటూ ఒక వర్గం అంటుంటే, లేదు అలా ఎలా చేస్తాం అప్పుడే అని చెప్పేసి మరో వర్గం చెప్తున్నటువంటి పరిస్థితి. దీంతో మరింత హీట్ ఎక్కిన పరిస్థితి ఏర్పడింది. వైభవ్ సూర్యవంశిని పక్కన పెట్టడం వల్ల, మెయిన్ టీంలోకి తీసుకోకపోవడం వల్ల అంతర్జాతీయంగా క్రీడా దిగ్గజాల మధ్య నెలకొన్నటువంటి సంభాషణ ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.